యూనివర్సిటీలు నకిలీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు అడ్డదిడ్డంగా ముందు ఒక రేట్ ఫిక్స్ చేస్తే ఆ తర్వాత అడ్డదిడ్డంగా వసూలు చేయడం అనేది ఒక ఆటగా మారిపోయినటువంటి రోజుల్లో విద్యార్థులకి 25 కోట్ల రూపాయల ఫీజు వాపస్ చేయించింది నరేంద్ర మోడీ సర్కార్ యూనివర్సిటీల చేత, ప్రైవేట్ యూనివర్సిటీల చేత. మొత్తం అంటే కంప్లైంట్ చేస్తే రిటర్న్ ఇప్పించారనమాట. ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. 827 కంప్లైంట్లు వస్తే 4.96 కోట్ల రూపాయల ఫీజులు వెనక్కి ఇప్పించింది యోగి సర్కార్. ఢిల్లీ కేజ్రీవాల్ సర్కార్ అక్కడ 591 కంప్లైంట్లు వస్తే 2.21 కోట్ల రూపాయలు వెనక్కి ఇప్పించింది. అక్కడ యూజీసీ చూసేది, కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. రాజస్థాన్ 418 కంప్లైంట్ 1.65. తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం 381 కంప్లైంట్ 1.99. పశ్చిమ బెంగాల్ 377 కంప్లైంట్లు వస్తే 0.92 అంటే 92 లక్షల రూపాయల ఫీజులు రిటర్న్ ఇప్పించింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా అత్యధికంగా ముందు ఒక రేటు చెప్పి ఆ తర్వాత దుర్మార్గంగా వసూలు చేస్తున్నటువంటి యూనివర్సిటీలు ప్రైవేటు ఎక్కువ ఉన్నాయి, 211. అందులో 1475 కంప్లైంట్స్ని పరిష్కరించారు. 10 కోట్ల రూపాయలు రిటర్న్ ఇప్పించింది యూజీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర యూనివర్సిటీల మీద 177 కంప్లైంట్లు వస్తే 1211 పరిష్కరించింది కేంద్ర ప్రభుత్వం యూజీసీ. 4.32 లక్షలు రిటర్న్ ఇప్పించారు. సెంట్రల్ యూనివర్సిటీల మీద ఫిర్యాదులు 37, 799 పరిష్కరించింది కేంద్రం. 1.34 కోట్ల రూపాయలు వెనక్కి ఇప్పించారు. డీమ్డ్ యూనివర్సిటీ నుంచి 77 కంప్లైంట్స్ వచ్చినాయి, 770 పరిష్కరించారు. ఇది 77 యూనివర్సిటీల మీదన 770 పరిష్కరించారు. 9.68 అక్కడ డబ్బులు రిటర్న్ ఇప్పించారు. టోటల్గా 4.41 లక్షల ఇట్లాగా ఇచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే 25 కోట్ల రూపాయలు టోటల్గా ఫీజులు వాపస్ ఇప్పించారు వివిధ వర్సిటీల నుంచి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.